హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మీరే చూసేయండి. నా వెనకాల చూస్తున్నారు కదా, చిన్న గుట్ట లెక్క క్వారీ లెక్క ఉంది కదా. ఇంతకీ గుట్టల దగ్గరికి ఎందుకు పోయినావు అక్క అని అనుకుంటున్నారా? ఇంతకీ మీరెవరైనా నా ఛానల్ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. నా ఛానల్ నేమ్ వచ్చేసి అజ్మీర్ అరుణ న్యాచురల్లీ. ఇంతకీ నేను ఎక్కడికి వచ్చానంటే మా చేనికి మా అమ్మ అన్న బావ ముందే వచ్చేసారు. చెట్లను చూసారా, తాటి చెట్లు. ఈ చెట్లు మా అమ్మ ఎప్పుడో మా తాతయ్య వాళ్ళు బతుకున్నప్పుడు నాటిందంట. ఎందుకు నాటిందో తెలుసా? మా చేను చుట్టూతల గెట్లు అవే అంట. అప్పట్లాగా పెద్ద పెద్ద గెట్రాయలు వేసుకోవడం, ఫెన్సింగ్ వేసుకోవడం అప్పట్లో ఉండేవి కాదంట అసలు. అప్పట్లో మా తాతకి చాలా భూములు ఉండేవంట. ఉన్నారు ఇద్దరే కొడుకులు. పై వాట పెద్దోడికి, కింది వాట చిన్నోడికి అని పంచుకోండ్రా అని అనేసేవాళ్ళంట. ఇంకా వాళ్లే అలా దున్నుతూ వ్యవసాయం అయితే చేసుకున్నారు. ఇప్పుడు దాకా భూములు కూడా పంచుకోలేదు. అందుకనే ఆ రోజు చెప్పానుగా షార్ట్ వీడియోలో భూములు పంచుకుంటున్నారు మా అన్నోళ్ళని. 40 years తర్వాత ఇప్పటికి కుదిరింది. అయితే ఈ రోజు మా చేనులో వేప చెట్టు అయితే కోపించేస్తున్నాం. అందుకనే మా అమ్మ చెట్టు కోపిస్తున్నాంగా. అక్కడ చిన్న చిన్న చెట్టు కింద చిన్న చిన్న దేవతలను పెట్టి పూజించే వాళ్ళం మేము. పంట చేతికి వచ్చినప్పుడు అక్కడ ఒక రాయి పెట్టి మా పంట బాగా పండాలని దేవుళ్ళని మొక్కుకునే వాళ్ళం. మా చేలు కౌలు చేసే వాళ్ళకి ఈ చెట్టు అడ్డు వచ్చిందంట. చెట్టు ఎంత పెద్దదిగా ఉందో చూస్తున్నారా వేప చెట్టు. ఆ చెట్టు నీడ ఎంత మట్టుగా పడిద్దో అంత మట్టుగా చెట్లైనా మిరప చెట్లైనా అస్సలు గ్రోత్ అవ్వటం లేదు. అందుకనే ఇంత పెద్ద చెట్టు కోపియాల్సి వస్తుంది. ఈ కోపిస్తేనే ఈ చెట్టు కౌలుకి తీసుకుంటాం, లేదంటే వద్దులే మేము కౌలుకి తీసుకోలే అంటున్నారు. ఇంకేం చేద్దాం. చిన్నప్పటి నుంచి ఈ చెట్టు కింద మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు ఇంటి స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మోళ్ళు పత్తి తీస్తుంటే ఈ చెట్టు దగ్గరే మేము టిఫిన్ లో అన్నం కట్టుకొచ్చి చేను అంతా తిరిగి ఊరుకుంటా ఆడుకుంటా ఈ చెట్టు కింద నిద్రపోయే వాళ్ళం. పత్తి బస్తా చచ్చులు ఉంటాయి కదా, అవి కింద వేసుకుని కూర్చొని చక్కగా అన్నం తినేవాళ్ళం మేమందరం. అదిగో అంత దూరాన నా వెనకాల గుట్టు ఉంది చూసారా. ఆ గుట్ట వచ్చేసి మా ఊరి లక్ష్మీ నరసింహస్వామి గుడి. నేను ఎన్నో సార్లు ఎన్నో వీడియోలు పెట్టాను. ఆ గుట్ట పైనే దేవుడు వెలిసిండు. ఇంకా ఈ చెట్టు విషయానికి వస్తే ఎన్ని సార్లు కట్ చేసిన మిషన్ తోటి పక్కన తీసుకుని చూడండి, 4-5 లాగుతున్నారు. ఒక సైడ్ కోస్తే ఒక సైడ్ గాలి ఇస్తుంది, మళ్ళీ అటువైపు వెళ్తే ఇటువైపు గాలి ఇస్తుంది. చెట్టు కోయడానికి మినిమం 2 hours పైన 3 hours అలా పట్టింది. కాటు కాదులే అని 2 వైపులా కోసేసాం. ఎటువైపు పడిద్దో చూద్దాం. ఇటు సైడ్ మా అమ్మోళ్ళు బావాళ్ళు నుంచినది మా పెద్దనాన్న వాళ్ళ ఆట. ఇక మా అమ్మ వెళ్తుంది శివగామిని దేవి. ఇప్పుడైనా చెట్టు పడిద్దో పడదో చూద్దాం. 2 hours నుంచి అట్టే నుంచి ఉన్నారు పాపం. 2 వైపులు కట్ చేశారు దానికి. అటు ఇటు పడకుండా సెంటర్లో పడ్డది చెట్టు. కాదు, ఇటు సైడ్ ఎక్కువ కోసేస్తే మధ్యలోనే పడింది మరి. కాదు, ఇన్ని గంటల నుంచి ఇటు పడలేదు అటు పడలేదు. మొత్తానికి చెట్టుకి అటు పడలే ఇటు పడలేదని 2 వైపులా కోసేస్తే మధ్యలో పడింది. కరెక్ట్గా మా వాట మా పెదనాన్న వాళ్ళ వాట గెట్టు మధ్యలో పడిందండి. చెట్టు చూడండి ఎంత స్మూత్ ఉందో. కింద పడిన ఎస్ట్ మొత్తం భలేగుంది. నిప్పు అంటేయడానికి భలేగా ఉంటది. చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. నా చిన్నప్పటి చెట్టు. ఇంటి దగ్గర ఇలాంటి ఒక చెట్టు ఉంటే రోజు ఏప పుల్లతో ముఖం చక్కగా కడుక్కోవచ్చు. చెట్టు కోసిన అంకులకి ఈ చెట్టు నువ్వే తీసుకెళ్ళు, ఎంతో కొత్త మాకు ఇచ్చే అంటే ఈ చెట్టుతో ఏం చేసుకుంటారో దేనికి పని రాదు అంటుండు. మాకైతే అంత పెద్ద మనిషి ఎలా మాట్లాడుతుంది. మాకైతే ఈ రోజు చేనులో ఉదయం నుంచి సాయంత్రం దాకా మస్తు పని ఉంది. ఇది ఎండాకాలం కదా, మా పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచి వస్తే మా అన్న కూల్ వాటర్ తీసుకురావడానికి వెళ్ళిండు. వాళ్ళ మామ వెంటపడి మా బుడ్డాడైతే వచ్చేసిండు ఇంత ఎండలో. ఈ చేను మెయిన్ రోడ్డుకి దగ్గరే, ఇంకా మా ఇంటికి దగ్గరే ఒక 6 kilometer ఏమో ఉంటది. చెట్టు గెట్టు మధ్యలో పడ్డది కదా. ఈ మొత్తం ఈ కొమ్మలు చిన్న చిన్నగా నరిగి మొత్తం ఒక చోట కుప్ప అయితే వేయాలి. ఆ రోజు ఎండ మొత్తం మా మీద నుంచే పోయిందండి. ఇంకా మా చింటుగాడు ఉన్నాడుగా, మా అక్క కొడుకు, వాడికి నేను వీడియోలు తీయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాడికని కాదు మా వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం ఉండదు. నేను నా ఇష్టంగా తీసుకుంటాను, మెమరీస్ గా గుర్తుండిపోతాయి కదా అని. ఇక చెట్టు మొత్తం కట్ చేసిన తర్వాత ఇందాక నుంచి వీడియోలు తీసుకుంటూ కూర్చున్నావు నువ్వు. ఈ చెట్టు మొత్తం మీ చెట్టే కదా, నువ్వే ఒక చోట ఎత్తి కుప్పేయాలన్నాడు మా బుడ్డోడు. వాడి గుండు హీట్ ఎక్కింది ఈ ఎండలో. ఇంకేం చేద్దాం, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. తలవాకు చేస్తేనే మొత్తం పని అయ్యింది. వాళ్ళ పని చేస్తుంటే నేను కూర్చుంటే బాగుండదు కదా. అందుకనే నేను రంగంలో దిగా. కొమ్మలు నాకెళ్తుంటే పచ్చి కొమ్మలుగా బాగా బరువు ఉన్నాయి. కాళ్ళు చేతులు లాగుతున్నాయి.
కారుతున్నాయండి, మామూలుగా కాదు. నాకు వ్యవసాయం చేయడం అంటే చాలా చాలా ఇష్టం. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఎమ్మటి చేనుకి అయితే స్కూల్కి హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చేదాన్ని నేను. ఇప్పుడు అందరు రైతులు వేస్తుంటే కల్తీ విత్తనాలు మంచిగా పడినట్లేదని బాగా బాధపడతారు. ఎందుకండి పంటలు వేసే రైతులకి ఇలా కల్తీ విత్తనాలు అమ్ముతారు? మనం చచ్చిపోయినప్పుడు ఆ డబ్బులేమి మన నెత్తికి పెట్టుకొని పోము కదా. ఓకే అండి, బాయ్.